రెడ్ గద్వాల తేజేశ్వర్ హత్య కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ కేసులో ఇప్పుడు సంచలనాలు బయటకు వస్తున్నాయి. తేజేశ్వర్ ను చంపి మృతదేహాన్ని మాయం చేసేందుకు ఐశ్వర్య తిరుమలరావు స్కెచ్ వేశారు. తేజేశ్వర్ మృతదేహాన్ని కర్నూలు శివార్లోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ లో పూర్తి చేయాలని ప్రయత్నించారు కూడా. తేజేశ్వర్ హత్యకు నగేష్, పరశురాం, రాజు అనే ముగ్గురికి తిరుమలరావు 2 లక్షల రూపాయల సుపారీ ఇచ్చాడు. పని పూర్తయ్యాక లదాఖ్ పారిపోవాలని తిరుమలరావు, ఐశ్వర్య ప్లాన్ చేసుకున్నారు. అక్కడే సహజీవనం చేయాలని అనుకున్నారు. లదాఖ్ లో సెటిల్ అవ్వడానికి బ్యాంక్ నుంచి తిరుమలరావు 20 లక్షల రూపాయల లోన్ కూడా తీసుకున్నాడు. తేజేశ్వరిని చంపేశాక మృతదేహాన్ని కారులో కర్నూలుకు తీసుకువెళ్లి తిరుమలరావుకు చూపించింది సుపారీ గ్యాంగ్. తేజేశ్వర్ డెడ్ బాడీ చూశాకనే ఆ గ్యాంగ్ కు తిరుమలరావు డబ్బులిచ్చాడు. హత్య సమయంలో కారు ముందు సీట్లో తేజేశ్వర్ కూర్చొని ఉండగా వెనుక నుంచి అతని మెడ పట్టుకొని గొంతు కోసేశాడు పరమేశ్వర్. ఆ తర్వాత డ్రైవర్ సీట్లో ఉన్న నగేష్ తేజేశ్వర్ పొట్టలో కత్తితో పొడిచాడు. ప్రాణం పోయే ముందు తన పొట్టలో దిగిన కత్తిని తీసి నగేష్ పై తేజేశ్వర్ దాడి చేయడంతో నగేష్ చేతికి గాయమైంది. తీవ్ర గాయాలతో రక్తమోడుతున్న తేజేశ్వర్ను ముందు సీట్లో నుంచి వెనక సీట్లోకి మార్చారు నిందితులు. అయితే తేజేశ్వర్ అదృశ్యం తరువాత పోలీసులు విచారణ వేగంగా జరగడంతో డెడ్ బాడీని రియల్ ఎస్టేట్ వెంచర్లో పూడ్చకుండా పాణ్యం దగ్గర పొదల్లో పడేసి వెళ్లిపోయారు నిందితులు. లదాఖ్ పారిపోయే సమయంలో ఐశ్వర్య పోలీసులకు దొరికిపోవడంతో ప్లాన్ మొత్తం కూడా బెడిసి కొట్టింది. తేజేశ్వర్ హత్య తర్వాత లదాఖ్ పారిపోయేందుకు కర్నూలులోని ఇంటి నుంచి ఐశ్వర్య దుస్తులు కూడా తెప్పించుకుంది. తిరుమలరావుతోనే కాకుండా మరో 5గురితో ఐశ్వర్యకు వివాహేతర సంబంధం ఉన్నట్టుగా బయటపడింది. తేజేశ్వర్ సోదరుడు అనుమానంతో ఐశ్వర్యను ప్రశ్నించడంతో విషయం మొత్తం కూడా బయటపడింది. విచారణలో ఐశ్వర్య నేరం చేసినట్టు ఒప్పుకుంది. మరోవైపు తిరుమలరావు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నట్టుగా గుర్తించారు. నా పిల్లగానిలాగా కాగుదు, ఎవరికి ఇట్లా కాగుదు, వాళ్ళకు కూడా శిక్ష బాగా వేయాలని నేను కోరుకుంటుండా. తల్లి కూతుళ్ళు ఇద్దరిని అంతే, తల్లి కూతుళ్ళే ఇది కారణము. వాళ్ళ కుటుంబ సభ్యులే చేసిండ్రు ఇది. నా పిల్లగాన్ని మోసం చేసిందే వాళ్ళ కుటుంబ సభ్యులు. అంటే కూతురే చేయించిందంటారా? తల్లి మీద కూడా మీకు అనుమానం ఉందా? తల్లి కూడా ఈ సహకారం చేసింది? సహకారం చేసింది తల్లి కూడా. తల్లి ఇష్టంతోనే పిల్ల ఇష్టంతోనే పెళ్ళి అయింది. అన్ని బయట వాళ్ళ ఇష్టంతోనే పెళ్లి జరిగింది. ఓలే బుక్ చేసుకున్నారు, మేము కూడా బుక్ చేసలేము. మొదటిసారి అమ్మాయి వెళ్ళిపోయింది కదా, ఫిబ్రవరిలో పెళ్లి కావాల్సింది. ఆ టైంలో మీరు వద్దన్నారు కదా, అమ్మాయిని వద్దు, మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మేము వద్దన్న చెప్పకేటేసిన నేను గేటు, వద్దు బాబు మనకు ఆ అమ్మాయి వద్దు, పోయిన అమ్మాయి పోకోకో, నేను ఏరే సంబంధం చూస్తా అంటే మళ్ళా పాప ఏమనింది తెలుసా, మీ అమ్మనైనా లేకుంటే నువ్వు పెళ్లి చేసుకోలేవా, ఎదిరించి నన్ను, నీకు గుండెలు లేవా, ధైర్యం లేదా అని మాట్లాడుతుంది ఫోన్లో, పిల్లగాని ఫోన్లో. చనిపోయిన నా చిన్న కొడుకు పెళ్లి పత్రికలు ఇవ్వడానికి సెటరేట్ చేసుకున్నాడు సార్. పెద్దవాడు 1 సైడ్, చిన్నోడు 1 సైడ్, నేను 1 సైడ్, వాడు 1 సైడ్ అని 1 సైడ్ చేసుకున్నాం. అప్పుడు కాలు ఇరిగిలేదు సార్. ఇరిగిన తర్వాత వీడి పెళ్లి పత్రికలు తీసుకొని కర్నూలు పోయినాడు సార్. కర్నూలు పోతే అత్తగారింటి కాడికి పోయిన తర్వాత పిల్ల లేదు డాడీ, ఎటు పోయిందో పాప, పిల్ల లేదంట, 4-5 రోజులు అయినంట, చెన్నైకి పోయిందంట అని అన్నాడు. చెన్నైకి పోయిందంట అని అన్నాడు. చెన్నైకి ఎట్లా పోతుంది రా, ఊకోలేదంట. ఆమె స్కూటీ ఉంది కదా, స్కూటీ తీసుకొని అన్ని రిజర్వేషన్ చేసుకొని స్కూటీ తీసుకొని ఇంకా చెన్నైకి వెళ్ళిపోయిందంట అని చెప్పి ఇంకా రాలే. 2 రోజులు రాలే, 3 రోజులు రాలే, 4 రోజులు రాలే, 5 రోజులు రాలే. ఇట్లా గడిచిపోయాను. గడిచిపోయి మళ్ళీ ఏం ఆలోచన చేసిందో ఏం ఆలోచన లేదో వచ్చి మెల్లగా వచ్చి మళ్ళీ మా ఓని వాళ్ళ పడదు. వాడు పోకుండా ఉంటే ఈ చరిత్రనే తెలియదు సార్. ఈ పిల్ల పోయినదే తెలియదు మాకు. ఆ పిల్ల ఇంకా 3 రోజులు పోతుందా, 4 రోజులు పోతుందా, 5 రోజులు పోతుందా ఇంకా తెలియనేకుండే. ఆ రోజు పెళ్లికి మీరు వెళ్ళారండి? నేను పోయినా సార్. మా భార్య నేను, ఆమె నన్ను తిట్టింది, నేను ఆమె తిట్టిన. వాడు ఏం చేస్తావు, వాడిని చేసింది, ఇద్దరు తిట్టుకొని
ఏదో పోయినాం సార్. పోయి ఇది అజంతా లేచినాం, వచ్చి చూసుకొని ఇంకా మా బాట పట్టుకొని మేము వచ్చేసినాం సార్. ఫైనల్గా తల్లి కూతుర్ని ఏం చేస్తే మీకు న్యాయం జరుగుతుంది? ఉరి శిక్ష పెట్టి చేస్తే మంచిది సార్. ఆ భగవంతుని దయ వలన ఉరి శిక్ష చేస్తే మాకు ఆనందం ఉంటుంది, వాని ఆత్మ శాంతి పొందుతుంది సార్. అత్తమ్మ నేను పెళ్లి చేసుకుంటా నా కొడుకు చెప్పిండు, అందరు చెప్పినాడు, నా కొడుకు చెప్పిండు అత్తమామ ఎక్కువనా ఆ పిల్ల ఎక్కువ అంటే, ఆ పిల్ల కోసం నేను చనిపోయినా పోతా బావా, నేను చనిపోతా అంటే, వద్దు నాన్న నీవు ఆ పిల్ల నిన్ను మంచి చూసుకున్నాను చెప్పి నీవు ఆ పిల్ల బతుకుతుంది, లేకుంటే ఆ పిల్లకి మేము ఏమన్నా చేయగలుగుతాం ఆ పిల్ల అంటే, లేదు అత్త నేను ఆ పిల్ల కొనుక చనిపోయినా పోతా, నేను చనిపోతా అని అంటున్నాడు వాడు. ఎట్లా వాడు ఆ పిల్ల అంటే అంత ఇష్టపడుతున్నాడు సార్. వాడు ఎవరు మాట చెప్పలేడు, ఎవరు లేదు, నేను మా వదిన ఎక్కడన్నా తొలుకొని పోతామని రెట్టబట్టి గుంజుతుంటే కూడా వాడు వచ్చి వదిలేసేది, నన్ను మాదిన ఒక సైడ్ దొబ్బేది, నన్ను ఒక సైడ్ దొబ్బేది. నీకేమైందిరా ఇట్లా పోయిన పిల్ల ఎందుకు చేసుకుంటున్నావు, వద్దు తేజ వద్దు, నీకు మంచి పిల్ల వస్తుందిరా, మంచి భవిష్యత్తు ఉంటే కూడా అసలు మమ్మల్ని అక్కడ ఇక్కడ దొబ్బుతున్నాడు. ఇంకా వాడు నీ ఇట్లా చేస్తే ఎట్లా అని సార్, నేను మా వదిన వాడు మంగళవారం నాడు పోయిండు కదా, పిల్లగాడు ఎందుకు వేయలేదని మా వదిన నాతోనికి వచ్చింది, ఏడ్సని చెప్పనీకి వచ్చింది. రాని నీ అల్లుడు కనిపిస్తలే రాని అంటే, మేము ఆడోళ్ళకు ఉంటాయి కదా సార్, బాబునాయలను అడగాలనా అక్కడ అడగాలనా ఉంటుంది కదా, మేము ఒకతోని పోయినాం. పోతే ఉన్నాడు బాబు ఆపతలో ఉన్నాడు, ఇక్కడ సైడ్ పోయిండు అని చెప్పిండ్రు. మేము ఎక్కడికి వెళ్ళని వాళ్ళు చెప్పిండ్రు, పూజలు చెప్పిండ్రు. నేను మా వదిన వాన పడుతుంటే కూడా పూజలు చేయనికపోతే ఆ పిల్ల స్నానం చేయలేదు సార్, అప్పిగా ఉంది, ఫోన్ మాట్లాడుకుంటూ తిరుగుతుంది, మేమేమి ఇక్కడ ఏడ్చుకుంటూ కూర్చున్నాం, పిల్ల కన్నీరు రాలే సార్. ఇంత ఇష్టపడి వా వల్ల ఇన్నావు కదా సార్, నా అల్లుడు ఏం చేసిండు దానికి, పోయేది ఉంటే అప్పుడే ఓనుండే కదా, వాడిని తీసుకుపోయి అక్కడ అవసరం ఏమొచ్చింది, మేము నిన్ను పోతుందని వద్దనలేదు కదా మేము, మా అన్న పరిస్థితి చూసినావు కదా సార్, వాడిని వాడేం సార్ ఈ ఇంటికి ఆధారము, ఇంత పరిస్థితి వాళ్ళిద్దరూ పిచ్చి అయిపోయిండ్రు, మా వదిన మా అన్న ఇట్లా చేసి పెట్టాలది, వాళ్ళని చూసుకొని ఎవరున్నారు ఇప్పుడు, వాళ్ళని మేము వద్దని నీకు చేసుకోపో, పెళ్ళి అయినప్పుడు నువ్వు లేచిపోయినా మేము సంతోషపడుతుండే కదా, మా ఓడు ఏం తప్పు చేసిండు అది కావాలా సార్, అడగాల సార్ దాన్ని. ప్రతి ఆడ మనిషి, నేను కూడా ఒక ఆడమ్మ కడుపులో పుట్టిన, నేను కూడా నాకు ఒక బిడ్డ, 2 కొడుకులు, నాకు కూడా పిల్లలు ఉన్నారు, నేను కూడా ఒక ఆడపిల్లనే, కానీ ఇంతకన్నా దారుణం చేయకూడదు సారు. అంత దారుణం చేసే అవసరం ఏమొచ్చింది, నువ్వు వదిలేకుంటే ఇచ్చిపెట్టి వెళ్ళిపో, మేము సంతోషపడుతున్నాం కదా, నా అల్లుని పానం ఉంటుండే కదా, మేము ఇంత ఏంటికి చంపినాం, అంత రాజ్యం తీసుకుపోయి ఏంటికి చంపినావు అని కత్తికోకుండా చేస్తే అసలు పట్టుకునిక కూడా వాడి ముఖం చూడడానికి కూడా మాకు అవకాశం లేకపోయా. వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు అత్తమ్మ అది ఇది అని మాతోనే మాట్లాడతాడు, మా అల్లుడు వచ్చి మాట్లాడతాడా, మా అన్న ఇంట్లో పడినాడు, మాల పరిస్థితి ఎట్లా, పిచ్చిది అయిపోయింది సార్, మాల ఉన్నవాడు ఇట్లా వెళ్ళిపోయి ఎట్లా చూసుకున్నా. ప్రతి ఆడ మనిషికి ఇట్లా చేసేతోళ్ళని ఉండని ఎవరు సార్, మీకు దండం పెడతాను ఆయన, నా అన్న కుటుంబమే ఆర్చి పెట్టేది, మేమల్ని ఏం తప్పు చేసిండు సార్, దానికి ఏమన్నా నేను హింసించిరే, ఏం చేసిరి, నువ్వు పని చేయకుండా కూడా మా వదిన వంట చేసి పెట్టినా కూడా నీ వంట తినకుంటూ వంట, అమ్మ వచ్చి కొంట తినదు ఆ పిల్ల, బెట్టుండి తెప్పించుకొని తింటదంటే అట్లా కూడా ఉండనులే కొత్త పిల్ల అని మేము చేసుకుంటూ వస్తుంది. ఇంతగానం నా అల్లుడు ఏం తప్పు చేసిండు దానికి చెప్పండి సార్, నిజం చెప్తున్నా సార్, మీ కాలు పట్టుకుంటానబ్బా, నా అల్లుడు ఏం తప్పు చేసేదానికి, అంతగానో చూడి చంపిస్తే నీకు ఇష్టం ఉంటే వాంతో వెళ్ళిపోని ఉంటుంది, నా అల్లుడు ఏం తప్పు చేసేదానికి, వాడిని ఏ వంశం లేకుండా చేసి పెడతాయి. అమ్మాయి వెళ్ళిపోయినా, అమ్మాయి గురువారం ఏమో వెళ్ళిపోతే వాళ్ళ అమ్మ మాకు సండే రోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇట్లా మా పాప కనిపిస్తలేదు, ఎక్కడ వెళ్ళిపోయిందో ఏమో, సంబంధము క్యాన్సిల్ చేసుకుందామని అనుకుంటున్నాం, ఇంకా అమ్మాయి వెళ్ళిపోయింది అంటే సరే అని మేము అనుకున్నాం. మా తమ్ముడు ఆల్రెడీ కార్డ్స్ ఒక 2 చుట్టుపక్కల గ్రామాలకు, కొన్ని గ్రామాలకు పనిచేసినాడు ఆల్రెడీ. పనిచేసిన తర్వాత చెప్తే మేమందరం బట్టలు, మేనత్తగారుల బట్టలు, మా బట్టలు, పెళ్లి బట్టలు అన్నీ కొనుక్కున్నాం. పెళ్ళికి ఇంకా అటెండ్ అవ్వడం ఒకటే, ఇంకా నేను వెళ్దాం పెళ్ళికి రావాలని ఇంకా నేను రెడీ అయిపోయినా,
అంత జరిగిన పెళ్ళిని క్యాన్సిల్ చేసుకొని పోయిన పిల్ల అక్కడనే పోయేది ఉండే, వానే చేసుకుని లేక ఎక్కడ ఎన్న పడి సావనుండే. మళ్ళీ ఉల్టా వచ్చి మా తమ్ముని ఎట్లా మాటలు మీకు రికార్డ్స్ ఇప్పించిన కదా, ఆ మాయ మాటలు చెప్పాల్సిన అవసరం ఏముండే నీకు? నా తమ్ముని డ్రాగ్ చేసి నా తమ్ముని చంపాల్సిన అవసరం ఏముండే నీకు? చేసుకున్నదానో పద్ధతి గుండి పెళ్లి చేసుకున్నప్పుడు మళ్ళీ సరే మారి మంచిగా ఉండింటే అయిపోతుండే కదా. నా తమ్ముని ఎందుకు చంపినావు నువ్వు? అసలు నా తమ్ముని చంపిన హంతకరాలు అది దాని తల్లికి అన్నీ తెలుసు సార్. అది చూడడానికి అట్లా ఉన్నారు కానీ చాలా మాస్క్ వేసుకున్న నక్కలు వాళ్ళు. బయటికి మంచి అమాయకంగా కనిపిస్తారు, బయటికి ఏం తెలియని అమాయకుల్లా కనిపిస్తారు కానీ అసాధ్యులు, నక్క వినయాలు ఉన్నాయన్ని. ఇటువంటి వ్యక్తులను మాత్రము నరకయాతన పెట్టి చంపేయాలి. నాకు June 17 ఈవినింగ్ కాల్ వచ్చింది, మీ తమ్ముడు కనబడట్లేదని. ఎవరి నుంచి వచ్చిందండి కాల్? సందీప్ అన్న అని తమ్ముడు ఆయన దగ్గర ఇంతకుముందు వర్క్ చేస్తుంది అనమాట, అతని నుంచి కాల్ వచ్చింది. తమ్ముడు ఇక్కడ ఇంట్లోనే ఉంటాడు కదా అతను కూడా, మీ తమ్ముడు అంటే తేజ ఇదే ఇంట్లో ఉంటాడు కదా? ఇంట్లో ఉంటాడు. అంటే మొదట మీకు అనుమానం రావాలి కదా, ఇంటికి పనికి వెళ్ళిన వాడు ఇంకా రాలేదు అని. యాక్చువల్గా వీళ్ళు పెళ్లి చేసుకున్న రోజే నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయినా. ఆ పెళ్ళి నాకు నచ్చక ఆ పెళ్ళికి వ్యతిరేకంగా నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి 1 month నుంచి బయటనే ఉంటున్నాను. ఓహో, మీరు పెళ్లిని వ్యతిరేకించి ఈ ఇంట్లో అమ్మాయి ఉన్న ఇంట్లో నేను ఉండలేనని మీరు బయటకు వెళ్ళిపోయారు. ఓకే. అయితే అదే నాకు ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయినప్పుడు కొన్ని రూమర్స్ అయితే తెలుసు, ఈ అమ్మాయి ఇట్లా సో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అది అని. అవి నేను మా తమ్మునికి కన్వే చేస్తే వినలేదు. అయితే మీరు చెప్పారా అమ్మాయి మంచిది కాదు, అతనికి బ్యాంక్ మేనేజర్ వాడితో ఎఫ్ఐఆర్ ఉంది, తల్లికి కూతుళ్ళు ఇద్దరికి ఉంది అన్న విషయం చెప్పినా కూడా వినలేదా? అంటే తల్లికి ఉందన్న సంగతి నాకు తెలియదు కానీ ఈమెతో ఉంది అనేది అయితే ఇట్లా నాకు రూమర్స్ అయితే తెలుసు. కాకపోతే అవి నేను కన్ఫర్మ్ చేసుకొని వీరికి చెప్తే బాగుంటుంది అని చెప్పి నేను టైం కోసం వెయిట్ చేశాను. కానీ అంత టైం నాకు మా తమ్ముడు ఇవ్వలే. మ్యారేజ్ అని అమ్మాయి డైరెక్ట్ ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకొని మ్యారేజ్ చేసుకున్నాను. పెళ్ళికి కూడా మీరు వెళ్ళలేదా ఆ రోజు? వెళ్ళలేదు నేను మ్యారేజ్కి. అమ్మా నాన్న అక్క వీళ్ళు ఇంకా మా తమ్ముడు ఏడ్చిండంట వచ్చి, ఒక్కరిని చేసుకోవాల్సి వస్తుంది మ్యారేజ్, అమ్మ నాన్న కూడా లేకుంటే ఎట్లా అంటే మా అత్త వాళ్ళు ఇంకా కొడుకు పెళ్ళి అట్లా వదిలేస్తే బాగోదని చెప్పి తీసుకెళ్ళి ఇంకా అక్షింతలు వేయించుంటాను. నేను చెప్పాను మ్యారేజ్ చేసుకుని అయితే ఇంటికి రాకండి, మ్యారేజ్ చేసుకుని ఇంటికి వస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పాను. అయితే వాళ్ళు మ్యారేజ్ చేసుకుని ఇంటికి వచ్చారు. యాక్చువల్గా నేను అనుకుంటున్నది ఏంటంటే మా తమ్ముడు బయట రూమ్ తీసుకున్నాడు, అన్ని సామాన్లు కూడా కొనేసిండు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మాకు ముందే. అట్లా అన్నందుకే ఈ అమ్మాయి కూడా మ్యారేజ్ ఒప్పుకొని ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈమె ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కూడా నడవడానికి ఛాన్స్ ఉంటుంది బయట అయితే, ఇంటి దగ్గర అయితే ఛాన్స్ ఉండదు. అందుకని మా తమ్ముని ఒప్పించి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకు ఛాన్స్ అనేది కుదరదు. ఇంటికి వచ్చిన 10 days తర్వాత కూడా నైట్ 10 o'clockకి ఏడ్చిందంట కదా, ఏడ్చి ఇంటికి వెళ్తా అమ్మ గుర్తొస్తుందని చెప్పి మా అక్కతో ఉన్నాడంట. ఇంటికి వెళ్తా అని. ఇంటికి వెళ్ళి 5 రోజులు వస్తా అని చెప్పి అక్కడ 15 days వరకు ఉండి ఈ నెల రోజులు కూడా మా ఇంటి దగ్గర సరిగా లేరు వాళ్ళు. వాళ్ళకి తొందరగా శిక్ష పడాలి సార్ ప్లీజ్ సార్. ఎందుకంటే మన చట్టాలు ఎలా ఉన్నాయంటే ఒకసారి ఇన్సిడెంట్ జరిగితే కన్నా ఒక 1 month మాత్రమే గుర్తుపెట్టుకుంటాం, తర్వాత మర్చిపోతున్నాం సార్. ఇలా మనం మర్చిపోవడం ఏమవుతుందంటే అది జరుగుతూనే ఉన్నాయి సార్. తొందరగా శిక్షించారు సార్. అది వాయిదా పడుతూ 10-15 ఏళ్ళు కనీసం 10-15 ఏళ్ళు నడవాలి వరకు బాధితులుగా మిగిలిపోతున్నాం సార్. వాళ్ళు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు సార్. బెయిల్ వస్తుంది ఆరాము, ఒక 90 daysలో బెయిల్ వస్తుంది, వాళ్ళకి మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు సార్. వాళ్ళు మాత్రం బాగా ఇద్దరు మధ్య తిరుగుతూ ఉంటారు సార్. కానీ చనిపోయిన తల్లికి మాత్రం శోకం అలాగే ఉంటుంది, తల్లిదండ్రులకు మాత్రం శోకం అలాగే ఉంటుంది సార్. అలా జరగకుండా ఉండాలంటే మన చట్టాలు మాత్రం మొత్తం మార్పు చెందాలి సార్. తొందరగా సౌదీ లాంటి చట్టాలు ఎట్లా ఉంటాయి సార్, దొంగతనం చేస్తే చేయరు కదా, ఎరగొడతారు. ప్రాణానికి ప్రాణం అంటే చంపేసారు కదా, వాళ్ళ ప్రాణం తీసేయాల్సిందే సార్. స్పీడ్గా వితిన్ ఒక 1 monthలో అట్లీస్ట్ 1 monthలో అయినా సరే వాళ్ళు ఉరిశిక్ష అనుభవిస్తే కదా ఇంకొకరు చేయకుండా ఉంటారు సార్. ఇంకొక తల్లి శోకం అనేది జరగకుండా ఉంటుంది అనమాట. అట్లా